హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోందండి. స్థానిక సంస్థల ఎన్నికలకి లోపే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అభ్యర్థులు వినొచ్చు అనమాట. మొత్తం 14,236 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. వీటిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు, హెల్పర్ పోస్టులు అయితే ఉండనున్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలను భర్తీ చేస్తారండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. అంగన్వాడీ 14,236 పోస్టులు ఖాళీ, నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు, ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇందులో అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారో, హెల్పర్ పోస్ట్ అనే ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారు, ఎటువంటి విద్యార్హతలు పెట్టనున్నారు ఈసారి అనే వివరాలను తెలుసుకున్నాం. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, హెల్పర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే డీటెయిల్స్ అని కూడా తెలుసుకున్నాం. ఏజ్ ఎంత ఉండాలి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అనే సమాచారం అంతా కూడా ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. అంగన్వాడీలో 14,236 పోస్టులు ఖాళీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 20% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు, హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ, పూర్వ ప్రాథమిక విద్యా బోధన, పోషకాహారం అందించడం కష్టంగా మారుతోంది. పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాలని నెలకోసారి కూడా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. 65 ఏళ్ళు నిండిన వారిని ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆమోదించిన నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. 2 రోజుల క్రితం దీనిపై సమీక్ష నిర్వహించినటువంటి సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ఖాళీల్లో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరలోనే అంగన్వాడీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి సన్నాహాలు అయితే చేస్తోందండి. స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ముందుగానే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇటీవల పత్రికల్లో రావడం అయితే జరిగిందనమాట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి అంగన్వాడీ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా గతంలో ఒక వార్త అయితే రావడం అయితే జరిగిందండి. ప్రస్తుతానికి వచ్చేసి 10th క్లాస్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అంగన్వాడీ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనల ప్రకారం ఈసారి రాబోయే రోజుల్లో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ అర్హత అయితే పెట్టనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఇంటర్మీడియట్ అర్హత అయితే పెట్టనున్నారు. ఏజ్ కూడా 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఏదైతేనే నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మనకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయండి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం 10వ తరగతి అర్హతతోనే ఉద్యోగాల్ని భర్తీ చేస్తారా, లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాల్ని భర్తీ చేస్తారా అనేది నోటిఫికేషన్ విడుదలైన తర్వాతనే తెలుస్తుందన్నమాట. ఇకపోతే ఈ అంగన్వాడీ ఉద్యోగాలు అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ పోస్టులు, హెల్పర్ పోస్టులు అన్నీ కూడా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అయితే ఒకసారి మనం చూద్దాము. ఆదిలాబాద్ జిల్లాలో 96 అంగన్వాడీ టీచర్ పోస్టులు,
406 హెల్పర్ పోస్టులు ఉన్నాయండి. కొత్తగూడెం జిల్లాలో 158 టీచర్, 826 హెల్పర్, హనుమకొండలో 37 టీచర్, 140 హెల్పర్, హైదరాబాద్లో 130 టీచర్, 273 హెల్పర్, జగిత్యాలలో 46 టీచర్, 172 హెల్పర్ పోస్టులు, జనగామలో 16 టీచర్, 75 హెల్పర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అదేవిధంగా భూపాలపల్లిలో వచ్చేసి 31 టీచర్, 77 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. గద్వాలలో 53 టీచర్, 177 హెల్పర్, కామారెడ్డిలో 47 టీచర్, 269 హెల్పర్ పోస్టులు, కరీంనగర్లో 50 టీచర్, 119 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఖమ్మంలో 93 టీచర్, 394 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఆసిఫాబాద్లో 91 టీచర్, 261 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్లో 84 టీచర్, 318 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్లో 40 టీచర్, 199 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. మంచిర్యాలలో 57 టీచర్, 257 హెల్పర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అలాగే మెదక్ జిల్లాలో 25 టీచర్, 266 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ మేడ్చల్లో 51 టీచర్, 157 హెల్పర్, ములుగు 73 టీచర్, 233 హెల్పర్, నాగర్ కర్నూల్ 103 టీచర్, 387 హెల్పర్, నల్గొండలో 88 టీచర్, 374 హెల్పర్, నారాయణపేటలో 29 టీచర్, 106 హెల్పర్ పోస్టులు, నిర్మల్లో 55 టీచర్, 276 హెల్పర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నిజామాబాద్లో 50 టీచర్, 290 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో 37 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 117 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల 21 టీచర్, 53 హెల్పర్ పోస్టులు, రంగారెడ్డి 46 టీచర్, 365 హెల్పర్, సంగారెడ్డి 35 టీచర్, 274 హెల్పర్, సిద్దిపేట 57 టీచర్, 145 హెల్పర్, సూర్యాపేట 61 టీచర్, 191 హెల్పర్, వికారాబాద్ జిల్లా 49 టీచర్, 238 హెల్పర్, వనపర్తి జిల్లా 34 టీచర్, 112 హెల్పర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలోనేమో 35 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా 172 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. భువనగిరి జిల్లాలో 40 టీచర్ పోస్టులు, 118 హెల్పర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో ఖాళీ పోస్టు ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. జిల్లాల వారీగా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ జిల్లాల వారీగా వచ్చేటటువంటి ప్రతి నోటిఫికేషన్ వివరాలని నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. కాకపోతే నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత విద్యార్హత అనేది 10th క్లాస్ పెడతారా లేదంటే కొత్త పద్ధతి ప్రకారం ఇంటర్మీడియట్ పెడతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.